రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన అందరికీ తెలిసిన వారే. దాదాపు 2 దశాబ్దాలలో సొంత పార్టీని ఏర్పరిచి ఆయన తిరిగి మళ్ళీ అవే కష్టాలు తప్పేటట్లు లేవు. జగన్కు కష్టాలు చుట్టుముడుతున్నట్టేనా? సంకేతాలు అవేనా అంటే అదే అనిపిస్తుందట రాజకీయ వర్గాల్లో. ముఖ్యంగా వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు విషయంలో ఎలా ఉన్నా సరే, ముఖ్యంగా ఇటు రాజకీయ పార్టీ స్థాపించిన జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం చాలా వరకు ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. రాజకీయంగా ఆయన ఇప్పటి వరకు చేసింది అంతా ఒకెత్తైతే ఇకపై ఎదుర్కోవాల్సింది మరో ఎత్తు అంటున్నారు. జగన్ రాజకీయ మిత్రులు, ఆయనకున్న కేసులు, ఆయనపై ఉన్న భారం ఇవన్నీ చూస్తే త్వరలో భవిష్యత్తులో ఆయనకి ఇబ్బందులు తప్పేటట్టు లేవంటూ హెచ్చరిస్తున్నారట. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా సాయం అందిస్తుందో లేదో అన్న డౌట్ ఉందట. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చుట్టూ చక్రబంధం బిగుసుకుంటుందా అంటే అవునని అంటున్నారు. అనేక విషయాలు జగన్కు రానున్న కాలంలో కష్టాలు తప్పేటట్లు లేవని సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్పై కేంద్ర ప్రభుత్వం వైఖరి మారినట్లు కనబడుతుందంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొంత కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వేగంగా అడుగులు వేయడం చూస్తుంటే జగన్కు కష్టాలు చుట్టుముడుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఘటనలు ఇందుకు కారణమని వైసీపీలోని చాలా మంది నేతలు భావిస్తున్నారు. జగన్ చుట్టూ చక్రబంధం వేస్తున్నట్లే కనిపిస్తుంది అని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతుంది.